రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం సరుకులను డీలర్ డిపోల వద్ద ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని డీలర్ల చౌక ధరల డిపోలను పరిశీలించారు. డిపోలో మౌలిక వసతులు సక్రమంగా ఏర్పాటు చేశారా లేదా అన్నది కూడా మంత్రి తనిఖీ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంతకు ముందు ఇచ్చిన విధంగానే డీలర్లు చౌక ధరల డిపోల నుంచి ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రామలింగస్థలిపేటలోని పాత ఆర్టీసీ డిపో రోడ్డు సమీపంలో గల చౌక ధరల దుకాణాన్ని పరిశీలించారు. రేషన్ తీసుకునే వారికి ఎలాంటి వసతులు కల్పించాలని కూడా చూశారు. డిపోలో బియ్యం కాటా వేసే మిషన్ని తదితర అంశాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇదే విధంగా పుర్రిపాలెం రోడ్లోని లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఉన్న చౌక ధరల దుకాణం కూడా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,24,215 మందికి రేషన్ కార్డులకు చౌక ధరలు దుకాణాల ద్వారా రేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ తీసుకోవాలని ఆయన అన్నారు. వయోవృద్ధులు, వికలాంగులకు నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపించే ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఈ రేషన్ తదితర వస్తువులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇస్తారని మంత్రి తెలియజేశారు. ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని, జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి, వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి, తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా. ఆ మాట నిలబెట్టుకోవడానికి, ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ సప్లయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది, సిఎస్డిటి నంబర్ ఉంటుంది, షాప్ యాజమాని నంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు, మేము స్పందిస్తాం. ఎవరైనా ఎటువంటి అవకతవకలకు లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు, తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే 29,760 షాపులు పునరుద్ధరించాం. మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి. దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేసాం, ప్రతి కార్డు నమోదు చేసుకున్నాం. 96% ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి కోసం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా లోపల వాళ్ళకి ఫెసిలిటీస్, కరెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళకి రిసీట్ మేము ప్రింట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమోదు చేయించుకుంటారో, ఒకవేళ ఆ సందర్భంలో ఏమైనా ఇంటర్నెట్ పనిచేయకపోవడమో, సర్వర్ ఏమైనా డౌన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా వాళ్ళ వాట్సాప్లో ఫోటో తీసుకుని వాళ్ళకి సరుకు మాత్రం ఇచ్చి పంపించేయమని డీలర్స్ అందరూ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రేపు మాకు 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా మన జిల్లాలోనే కాదు, మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా
90% కాదు 100% షాపులు ఇన్స్పెక్ట్ చేసి ఫోటోలు తీసుకుని అక్కడ అన్ని విధాలుగా స్టాక్ ఉందా లేదా మేము చెక్ చేసుకుంటాం. పారిశుద్ధ్యం కానివ్వండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి పాపం సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి అవకాశం, ఇవన్నీ కూడా కల్పించేటట్టు మేము సదుపాయాలు కల్పిస్తున్నాం.